పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసింది. న్యాయశాఖ పరిశీలన తర్వాత దీన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ కు చేరుతుందని అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ఖరారు కోసం ఇప్పటికీ ఉభయ సభలు ఆమోదించిన బిల్లు కులగణన సర్వే ఎంపిరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తోంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తుంది. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గట్టు బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో పడింది. గతంలో 23% బీసీ రిజర్వేషన్లతో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ తాజాగా కేబినెట్ నిర్ణయంతో దీన్ని 42% పెంచనుంది. జిల్లా యూనిట్ గా జెడ్పీటీసీ స్థానాలకు, రాష్ట్ర యూనిట్ గా జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు ఖరారు చేసింది. రిజర్వేషన్ల ప్రకారం ముందు ఎస్సీ, ఎస్టీలకు ఆయా చోట్ల జనాభా ఆధారంగా సీట్లు కేటాయించిన తర్వాత బీసీలకు రిజర్వ్ చేస్తారు. రాబోయే వారం 10 రోజుల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఈ నివేదిక సర్కార్కు అందగానే దాని ప్రకారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. గతంలో చేసిన పంచాయతీరాజ్ చట్టానికి చిన్న సవరణ కావడం వల్ల ఆర్డినెన్స్ కు గవర్నర్ నుండి ఎలాంటి అభ్యంతరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఎవరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని, జీవోలపైన మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తుంది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నిజానికి బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర సర్కారు మొదటి నుంచి ఆలోచిస్తూనే అడుగులేస్తుంది. హైకోర్టు ఉత్తర్వులకు తగ్గట్టు బీసీ డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. ఈ సర్వే ద్వారా బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని లెక్కతీస్తోంది. ఈ గణాంకాల ఎంపిరికల్ డేటా ఆధారంగా విద్యా, ఉద్యోగులు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ చేసిన బిల్లును మార్చి 17న ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటిని రాష్ట్రపతి ఆమోదింపచేసి 9న షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ న్యాయశాఖ సలహాలు, సూచనలకు తగ్గట్టు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తర్వాత నేరుగా జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.